రిఫర్ చేసిరు, వేరే షిఫ్ట్ చేయమని చేశారు. అక్కడ డాక్టర్ గారు కూడా ఇప్పుడే ఇక్కడ వసతులు లేవు కాబట్టి ఇది ఏరియా హాస్పిటల్ కాబట్టి దీని ఇక్కడ ఏమైనా ఉంటే ఐసీయూ లేదు కాబట్టి షిఫ్ట్ చేయమని చెప్పారు. డాక్టర్ గారు ఇప్పుడు నేను మాట్లాడితే కూడా నా రిఫర్ చేసింది కూడా రాసి చూపించారు. నాకు రిఫర్ చేసిన నిన్ననే చేశారంట. మీకు పెడతారు సార్. ఇప్పుడు మీకు మన సిఐ గారిని పరామర్శించి రావడం జరిగింది. ఈ రోజుకే 7 రోజులు గడిచిపోతా ఉన్నది అమర నిరాదీక్ష చేయడం. ఆయన ఆరోగ్యం కూడా బాగా క్షీణించినది. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ నిన్నే రిఫర్ చేశారు. ఐఆర్ హాస్పిటల్ తీసుకుపోమని, నిమ్స్కి తీసుకుపోవాలని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్ రిఫర్ చేస్తే ఇంతవరకు కూడా ప్రభుత్వం కానీ పోలీసు కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. మేము ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాం. అశోక్ గారిని ఇమ్మీడియట్గా నిమ్స్ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి ఇక్కడ నుంచి, లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఎందుకంటే గ్రూప్ 1 అభ్యర్థుల గురించి పోరాటం చేస్తూ ఉన్నారు అశోక్ గారు. నిరుద్యోగుల కోసం, గ్రూప్ 1 అభ్యర్థుల కోసం ఆయన చెప్పేది ఏంది, ఎగ్జామ్ రీకండక్ట్ చేయమని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎగ్జామ్స్ కరెక్ట్గా జరగలేదు కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని ఒకటే ఒక డిమాండ్తోనే అతను అమర నిరాదీక్ష చేస్తే ఈ ప్రభుత్వానికి కూడా చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఈరోజు మొండి వైఖరి చేస్తూ ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి చేయకుండా అశోక్ గారికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి, ఐఆర్ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇమ్మీడియట్గా గ్రూప్ 1 ఎగ్జామ్ ఇమ్మీడియట్గా మళ్ళీ రీకండక్ట్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నది. విద్యార్థులకు స్కూటీలు ఇస్తాను. ఇంతవరకు ఏ హామీ కూడా అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, నిరుద్యోగులతో పెట్టుకోకు. వాళ్ళు చెప్పిన గ్రూప్ 1 ఎగ్జామ్ రీకండక్ట్ చేయి. అదే కాకుండా 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించాలి, నోటిఫికేషన్ వేయాలి. ఇలా ఎప్పుడు చూసినా 60,000 ఉద్యోగాలు నేనే ఇచ్చిన అని చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కానీ కేసీఆర్ ఇచ్చిన ఎగ్జామ్స్తో పాటే ఓన్లీ సర్టిఫికెట్లు పంచి నేను ఇచ్చిన ఆయన ఖాతాలు వేసుకుంటా ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు. నువ్వేవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినావో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానో తప్పకుండా అది ఇవ్వాలి. మేము కూడా నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తాం, నిరసన కార్యక్రమాలు చేస్తాం. మేము గతంలో కూడా రైతుల కోసం లగచలలో పోరాటం చేసి జైలు కూడా పోయినాం 30 రోజులు. ఎవరు కేసులకు భయపడటం ఎవరు లేరు. తప్పకుండా గ్రూప్ 1 అభ్యర్థుల కోసం, నిరుద్యోగుల కోసం వెంబడి ఉండి ఎంతకైనా పోరాటం చేసి వాళ్ళకి అండగా ఉంటాం తెలియజేసుకుంటాం. అశోక్ గారిని ఇమ్మీడియట్ గా ఈ రోజే ఐఆర్ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. నేను డీసీపీ గారితో కూడా మాట్లాడతాను, మా అధిష్టానంతో కూడా మాట్లాడతాను, పార్టీ పెద్దలు కూడా తెలియజేస్తాను. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది, చాలా సీరియస్ గా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, పోలీసు వాళ్ళు కళ్ళు తెరిచి ఈ రోజే అతను నిమ్స్ హాస్పిటల్ కానీ, యశోద కానీ ఈ పెద్ద హాస్పిటల్ అక్కడ షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈ హాస్పిటల్లో కనీసం ఐసీయూ ఫెసిలిటీస్ లేవండి. టెస్టులు చేయడానికి టెస్ట్ ఎక్విప్మెంట్ కూడా లేదు. ఇక్కడికి వచ్చి 4 రోజులు అవుతుంది. బ్లడ్ టెస్ట్ చేసింది 2 సార్లు. అది మొన్న వేసి ఇప్పటిదాకా కూడా ఒక టెస్ట్ కూడా చేయలేదు. మరి లోపల కీటోన్ టెస్ట్ ఎట్లుంది, బీపీ ఎంతసేపు ఉన్నా షుగర్ బీపీ చేస్తున్నారు. షుగర్ లెవెల్స్ నైట్ పడిపోయినాయి. బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఇప్పుడు సార్ ఫ్లూయిడ్స్ కూడా పెట్టించుకోవట్లేదు. ఐఆర్ హాస్పిటల్కి రికమెండ్ చేయండి అని డీటెయిల్గా కేసు రిప్లో మొత్తం డీటెయిల్గా డాక్టర్స్ మెన్షన్ చేసినా పోలీసు వాళ్ళు బలవంతంగా ఇందులో ఉంచుతారు. మరి సార్ని ఏం చేయదలుచుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను, అసలుకి డాక్టర్లు చెప్పినట్టు పోలీసు వాళ్ళు వింటారా, పోలీసు వాళ్ళు చెప్పినట్టు డాక్టర్లు వింటారా? రికమెండ్ చేసినా కానీ, నిన్న నైట్ రికమెండ్ చేసినా కానీ ఇప్పటి నాకు ఎందుకు ధరణిస్తలేరు? అసలు మీరు ఏమనుకుంటారు? సార్ని ఏం చేయదలుచుకుంటున్నారు మీరు? అసలుకి అక్కడ మొత్తం పేషెంట్ మాట్లాడకుండా ఫ్లూయిడ్స్ పెట్టించుకోవట్లేదు. నేను ఇక్కడ ఉండను, నాకు అవసరం లేదు, నన్ను ఇంటికి పంపించమని సార్ అక్కడ బలవంతంగా కూర్చున్నాడు. అయినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఎవ్వరు కూడా రెస్పాండ్ అవుతలేరు. ఏమనంటే మా పై ఆఫీసర్లకు మాకు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంకెప్పుడండి కోమలకి వెళ్ళాక తీసుకెళ్తారు, లేకపోతే ఇంకేమైనా తీసుకెళ్తారు, ఇంకెప్పుడు తీసుకెళ్తారు? నైట్ చెప్పినప్పుడు ఇప్పటిదాకా ఎందుకు తీసుకెళ్లట్లేరు? మీరు దేనికి తీసుకెళ్లట్లేరు? నేను అడిగితే ఏమన్నారు, డాక్టర్లు చెప్పలేదు. క్లియర్ గా అక్కడ మెన్షన్ చేసి రాశారండి. ఫోటో విజువల్స్ కూడా మా దగ్గర అందరి దగ్గర ఉన్నాయి. క్లియర్ గా అక్కడ మెన్షన్ చేశాక కూడా మీరు ఎందుకు తీసుకెళ్లట్లేరు? అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఎవరు ఇవ్వాలి? సీఎం ఇయ్యారు మీకు ఆర్డర్. సీఎం చచ్చిపోయినాక ఇస్తాడు, అప్పుడు ఇస్తాడు ఆర్డర్. ఆయన ఇప్పుడు ఇయ్యడు. ఎవరేమైతే ఉద్యమకారులు ఉండొద్దని ఆయన మెయిన్ ఒపీనియన్. ఆయన క్వశ్చన్ చేసేటోళ్ళు ఎవరు ఉండొద్దు. మెయిన్ టార్గెట్ అది. ఏమంటే ఉద్యోగ ప్రకటన చేస్తున్నామో చెయ్యండి, లేకుంటే సార్కి ఇప్పుడు వేరే హయ్యర్ హాస్పిటల్కి అక్కడ తీసుకెళ్ళండి రికమెండ్ చేశారు. తీసుకెళ్ళండి. ఎందుకు సార్ ఏమో మొండిగా వ్యవహరిస్తుండ్రు. గవర్నమెంట్ ఎంత మొండిగా ఉంటే సార్ కూడా అంత మొండిగా ఉండు. సార్కి ఏమైనా మాత్రం విద్యార్థులతో పెట్టుకోవద్దు. ఆల్రెడీ ఒక గవర్నమెంట్ కి తెలిసింది. వాళ్ళకి ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు నిరుద్యోగుల గురించి ఇప్పుడు పట్టించుకోవడానికి వాళ్ళు రెడీ గుర్రు.
నేను చెప్తున్నాను, ఒకటే చెప్తాను, ఎవరితోనని పెట్టుకోండి కానీ విద్యార్థులతో మాత్రం పెట్టుకోకండి, నిరుద్యోగులతో మాత్రం పెట్టుకోకండి. సార్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది, వీళ్ళేం పట్టించుకోవట్లేదు. ఫస్ట్ డాక్టర్లు చెప్పింది కూడా పోలీసు వాళ్ళు వినట్లేదు. పోలీసు వాళ్ళే వీళ్ళే ఎంబీబీఎస్ చేసి వీళ్ళే డాక్టర్లు, వీళ్ళు చెప్పినట్టే పేషెంట్లు వినాలి. అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ.